అర్థమవుతున్న స్తోత్రం చెప్పండి. ఈ వాగ్దానం ఎలా వచ్చిందంట? 10,000 రూపాయలు ఇచ్చాడట. అందుకే దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు 10,000 రూపాయలు వచ్చిన ఇచ్చేవాళ్ళకి వాగ్దానం వస్తాయి. 10,000 రూపాయలు ఇవ్వకపోతే చెప్పాలి ఏదలకి అసలు డబ్బులు లేని వాళ్ళ దగ్గరికి వాగ్దానాలు రావా? వాగ్దానాలు ఉండవా? దేవుడి స్తోత్రం చెల్లిద్దాం. క్రైస్తవ్యాన్ని మోసం చేస్తున్నారు. వాడికి ఇచ్చి డబ్బులకు వాగ్దానం ఇస్తాడు దేవుడు. వాగ్దానం డబ్బుతో కొనుక్కునేదా? దేవుని స్తోత్రం చెప్పాలి. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. వాగ్దానం అంటే స్వాధీనపరుచుకునేది, సంపాదించుకునేది. వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకోవాలి. ఆ వాగ్దానం పొందడానికి అర్హత సాధించుకోవాలి. అబ్రహాం కుమారుడు మాత్రం వాగ్దానం పొందలేకపోయారు, దేవుని వారసత్వం పొందలేకపోయారు. అయితే 40 సంవత్సరాల వాళ్ళు అరణ్యంలో బహు బాధలు పడ్డారు. దేవుని స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఇక్కడే ఒక సంగతిని చెప్పరాశపడుతున్నా. ఏంటి ఆ సంగతి అంటే, దేవుడు దాచి ఉంచిన మీరు ఎంతో గొప్పది. ఎంత గొప్పదంటే పాలుతుల ప్రపంచం సమృద్ధి. దేవుడు లక్ష్యం దేశం. ఆ దేశం అట ఆకాశ జలాన్ని తాగి బతికిందట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దాని కాలంలో కట్టి నీరు పెట్టాల్సిన అవసరం లేదు. స్తోత్రం చెల్లిద్దాం. పైనుండి వర్షం కురుస్తుంది, సమృద్ధిగా పంట పడుతుంది. ఆ దేశంలో ఏ విధమైన కొరత లేదు, కరువు లేదు, ఇబ్బందులు లేదు. స్తోత్రం చెల్లిద్దాం. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమృద్ధి గల జీవితం. ఈరోజు దేవుడు బిడ్డలారా, నీకు ఒక సమృద్ధి గల జీవితాన్ని దేవుడు దాచి ఉంచాడు. స్తోత్రం. నేను అనుకుంటున్నాను, ఇంతవరకు మనలో ఎవరు కూడా ఆ జీవితాన్ని పొందలేదనుకుంటున్నాను. పొందారా? సమృద్ధి గల జీవితం. ఎందుకు పొందండి? మేము యేసుప్రభువులోకి రాకముందు ఎలా ఉండేవాడు? నేను తెలియదు కాదు. మాకు యేసుప్రభువుకి వచ్చిన తర్వాత మనం తెలిసి తగ్గుతుందా? మమ్మల్ని చిన్నప్పటి నుంచి దేవుడు ఎలా పెంచాడో దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మా వల్ల అవుతుందా? మా పిల్లలు చదివించడం మా వల్ల అవుతుందా? వాళ్ళు జాబు తెప్పడం మా వల్ల అవుతుందా? అంతా దేవుడు ఇచ్చిందే. నిజంగా దేవుడు ఇచ్చిందే. కానీ అది దేవుడు వాగ్దానం చేసిన వారసత్వం కాదు. అరణ్యంలో దేవుడు చేసినటువంటి కార్యాలు మాత్రమే. అరణ్యంలో వాళ్ళు తిరుగుతున్నప్పుడు దేవుడు మీరు తిరగబడ్డారు, దైవశాఖలు తిరగబడ్డారు. చెప్పండి. విగ్రహాలను చేశారు, విచారణ చేశారు. చెప్పండి, ఇంకెన్నో చేశారు. చివరికి ఈ భక్తులతో ఈ మార్గం అని చెప్పి వెనక్కి వెళ్ళిపోవడం నుంచి ఆలోచించిన వీళ్ళందరినీ 40 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు? వాళ్ళు మన్నా కురిపించడం మానలేదంట. వాళ్ళు అడిగితే పూలు కురిపించారట. వాళ్ళ ముందు 20 సంవత్సరాలు బాగా చేశారట. యుద్ధాన్నేమో ఎండగట్టాడట. రాజులు సైతం చెప్పండి జయం చెందినట్టు చేశారట. ఈ కార్యాలన్నీ అరణ్యంలో చేశారు లేదా? ఇప్పుడు మీరు పొందేటువంటి ఆహారమే కానీ, చెప్పండి, స్వస్థతలే కానీ, ఇంకా జాబులే కానీ, పరీక్షలో మార్కులే కానీ, ఏ మార్కులు? పరీక్షలో మార్కులు. దేవుని స్తోత్రం తెలియదు. స్తోత్రం. హల్లెలూయా. మా అబ్బాయికి ఎంత మార్కులు ఇచ్చాడే? స్తోత్రం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా అబ్బాయి అసలు పాస్ అవ్వడం అనుకున్నానండి. మా అమ్మాయి అసలు పాస్ అవ్వడం అనుకున్నానండి. స్తోత్రం తెలియదు. ఇవన్నీ కూడా అరణ్యంలో ఉండగా దేవుని కృపతో జరిగే ఆ కార్యాలే కానీ అసలైన శ్వాసను ఇంకా మనం పొందలేదు. స్తోత్రం తెలియదు. అందరూ స్తోత్రం తెలియదు. దేవుని పిల్లలు మీ లోపల ఉన్నప్పటికీ కానీ, మన లోపల లోపాలు ఉన్నప్పటికీ, మనం దేవునికి లోపడినప్పటికీ, మనం దేవుని మాట విన్నప్పటికీ, మనం దేవుడిని తిరుగుబాటు చేసినప్పటికీ, మనం దైవ సాకులు తిరుగుబాటు చేసినప్పటికీ, సంఘంలో సరిగా కట్టబడి ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు మేలు చేస్తున్నాడు. స్తోత్రం లేదు. ఈ మేలంతా ఏమనుకోకూడదు. చెప్పండి. చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా. కూర్చున్నా మీరు, నిలబడుతుంది నేను, ఎవరు తింటుంది మీరు, అరుస్తుంది నేను. ఎవరు అరుచుకోలేదు అప్పుడు మరి నేను అరుచుకోలే, మీరు అరుచుకోలే. ఇంత కూడా అరుచుకోతున్నారా? ఆడత కూడా పాడలేదు తెలుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ కూడా ఐదు సంగతి తెలియక బయట వెళ్ళిపోతామని అనుకోని
అడవి సంగతి, ఆ అడవిలో ఆపేస్తారు కాబట్టి అక్కడ బయలుదేరి వచ్చేసారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎట్టవాడు చెరుకొచ్చులే శనివారం సాయంత్రం వెళ్ళిపోతాం అనుకుని బయలుదేరి వచ్చేసి అడవి దగ్గర చక్కటి దగ్గర ఆగితే ఇప్పుడు తీరే 2 రోజులు పట్టింది. కారులోనే నిద్ర, కారులోనే పెట్రోల్ బంకులు పరిశ్రమడం, కారులో నిద్రపోవడం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత అలసిపోతే నేను ఇంకా కేకలు ఎత్తనే ఉన్నా లేదా పొద్దు నుంచి టిఫిన్ కూడా లేదు. టిఫిన్ చేస్తే ఎంత టైం అయిపోతుందో, 6 మిస్ అయిపోతుంది. అలాగే కొట్టుకొచ్చేసాం. పిల్లలకు కూడా మంచిలు కూడా ఉన్నాయి. అక్కడ పడుకున్నారు. వాళ్ళకి కనీసం ఏమి ఇవ్వకూడదు. ఆరాధన ఇంటికి వెళ్ళిన పడదు. మీరు ఏం తింటారు, ఏం చెప్తారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దాదాపు 11:30 రాత్రి అంతా తోలుకుంటా నేను సైమాను ఇద్దరు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దాదాపు 11:30కి ఇక్కడ తేలాం. 11:30కి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇంత ప్రయాణం చేసినా నేను దేవుని సన్నిధిలో చెప్పండి సంతోషంగా ఉన్నాను కదా. మరి మీరు ఎంత ప్రయాణం నాకంటే ఎక్కువ ప్రయాణం చేసి ఉంటారేమో అనిపిస్తున్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. ఇక్కడ ఇలా పాట పడుతుంటే కొంతమంది ఏమనుకున్నారంటే సాల్పద్యం ఈ కృప ఇక్కడతో సరిపోద్దాం అనుకుంటున్నారు. సాల్మయ్య అనే పాట అర్థం ఏంటంటే నీ కృప నాతో ఉంటే చాలని అర్థం. అందుకని సరిపోయి కృప, సరిపోయిన కృప, నీకు ఇంకా ఏం అవసరం లేదయ్యా అనుకోవడానికి కాదు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అదే చాలయ్యా చాలు, మా అమ్మాయి జాబిచ్చా చాలు, మా అమ్మాయి జాబిచ్చా చాలు, వాళ్ళ బిల్లు అయ్యింది చాలు, చక్కగా సెటిల్ అయ్యింది చాలు అనుకోవడానికి కాదు ఇక్కడ. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. ఇలా సరిపెట్టేసుకుంటున్నారు చాలా మంది ఈ క్రైస్తవంలో. దేవుని బిడ్డలమైన మనం సరిపెట్టుకుంటున్నాం. కానీ అసలైనటువంటి స్వాస్థ్యం, అసలైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదం, అసలైన దీవెన కలిగిన జీవితం, అసలైనటువంటి దీవెన మనకి వాగ్దానం చేయబడి ఉంది. స్తోత్రం చెల్లిద్దాం. శ్రేష్టమైన ఈవులు మన కోసం దాచి ఉంచాక సర్వోన్నతుని దేవునికి శ్రేష్టమైన ఈవులు ఉన్నాయి. అద్భుతమైన ఈవులు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పాలి. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. కాలంలో కట్టాల్సిన అవసరం లేకుండా చేతులతో నీవు కాపాడుకోవాల్సిన అవసరం లేనటువంటి ఆకాశ వర్షముతో అభిషేకముతో నువ్వు పంటలు పడే ఒక సమృద్ధి గల జీవితాన్ని, దేశాన్ని, ఆత్మీయ బ్రతుకును దేవుడు మన కొరకు వాగ్దానం చేసి దాచి ఉంచాడు. ఆ మార్గంలో మనం ఏం చేస్తున్నాడండి? నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, అది ఇంతవరకు మనం పొందపడిన ప్రధానమైన కారణం మన లోపాలు, మన దోషం. చిన్న పాపము మనం ఏం చేస్తుందంటే సులువుగా చిక్కులు పెడుతుందంట. నేను స్తోత్రం చెల్లిద్దాం. ఎబ్రియుల 12వ అధ్యాయం చదవండి. చిన్న పాపము ఏం చేసింది చూడండి. ఎబ్రియుల 12వ అధ్యాయంలో చిన్న పాపము ఎంత సులువుగా చిక్కులు పెడుతుందో చూద్దాం. ఎబ్రియుల 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో చూసినట్లయితే చూడండి, 12 మొదలు వచ్చిన ప్రతి భారం సులువుగా చిక్కులు పెట్టే చెప్పాలి సులువుగా చిక్కులు పెట్టే పాపమును. స్తోత్రం చెల్లిద్దాం. పాపం అనేది ఏదైనా దేవుని సులువుగా ఏం పెట్టిందమ్మా?
చిక్కులు పెడుతుందట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లించండి. కొన్నిసార్లు దారాలు విడదీస్తున్నప్పుడు చిక్కు పడిపోతుంది. కొన్నిసార్లు ఆ చిక్కు తీయడానికి చాలా సమయం పడుతుంది. ఒక్కోసారి చిక్కులు తీయక ఆ దారాలు ఏం చేస్తాం, మన వల్ల కాదు. అంత చిక్కులు ఎలా పడతాయో పాపం కూడా మన జీవితాన్ని చిక్కులు పెట్టి చిక్కు చెప్పండి సులువుగా చిక్కులు పడేస్తుంది. దీనివల్ల మన సమయం అంతా వ్యర్థమైపోతుంది, మన భక్తి జీవితం వ్యర్థమైపోతుంది, మన ప్రయాణం మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకోలేకపోతున్నాము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. చిన్న పాపమే మన ఆశీర్వాదానికి మనం దగ్గర అవ్వకుండా, ఆశీర్వాదం పొందకుండా అది అడ్డుపడిపోతుందట. అడ్డుపడిపోతుంది. 32 లక్షల మందిని గుండెల మీద మోసాడు. నిజంగా దేవుడికి ఉన్నంత మనసు, దేవుడు లాంటి మనసు ఎవరిదమ్మా? మోసే. దేవుడు ఒకసారి కోపం వచ్చి, మోసే ఒకసారి అడ్డు తప్పుకో, ఎంత దుర్మార్గులు వీళ్ళు ఏం చేస్తాను చూడు, ఒకసారి అడ్డు తప్పుకో, వీళ్ళు నాశనం చేసేస్తానంటే, నీ సంతానం నిన్ను హెచ్చిస్తానంటే, ఇంకొకరైతే సూత్రం ప్రభు, ఆ సూత్రం నిండా ఉన్నమైనా నా కుటుంబాన్ని మాత్రం ఎడనన్నా కదా, చాలయ్యా చాలు, వీడెట్టకపోతే నాకెందుకు అనుకుంటా. కాబట్టి మోసే వెంటనే దేవుడి కాళ్ళ మీద పడి, యా అంత పని మాత్రం చేయొద్దు. స్తోత్రం తెలియదు. కావాలంటే నా పేరుని ఆ జీవకులను తీసే కానీ ఈయన మాత్రం ఇవ్వలేదని చెప్పి అడ్డుపడిపోయాడు. భుజం మీద మోసుకొచ్చాడు, గుండెల మీద మోసుకొచ్చాడు మోసే. దేవుని స్తోత్రం చెప్పాడు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతటి సహనం కలిగిన వాడిని, అంత సాత్వికుడైన వాడిని, దేవుని బిడ్డ అంత సాత్వికుడైనటువంటి వాడిని దేవుడు అంట, నువ్వు కానాను దేశానికి రావు, అడుగు పెట్టగీటే. కానాను దేశంలో అడుగు పెట్టగీటే ఈ నెబో పర్వతం కొండ దగ్గర నువ్వు చచ్చిపోతావు. కానాను దేశంలో అడుగు పెట్టే అవకాశం నీకు లేదని చెప్పి మోషేతో చెప్పాడు. దేవుని స్తోత్రం తెలియదు. హల్లెలూయా. ఇంత సహనం కలిగిన వాడిని ఎక్కడ రానివ్వలేదు చెప్పండి. కానాను దేశంలో రానివ్వలేదు. ఏంటంట ఆయన అంటాడు, నువ్వు ఒక్కసారి నన్ను ప్రజల ముందు అవమానపరిచావు. నేను బండలతో మాట్లాడమంటే నువ్వు కొట్టావు. తప్పేంటి? అప్పుడు మోసం చేసి తప్పేంటి? మాట్లాడమంటే బండను కొట్టాడు, తప్పట. ప్రజల్ని ద్రోహులారా అన్నావు. ఇంకో తప్పేంటి? ద్రోహులారా. ఈ 2 తప్పులకి నువ్వు కానాను దేశంలో అడుగు పెడతా లేదని చెప్పి ఎంత పెద్ద సేవకుని దైవజన్ని ఒక్కసారిగా తీసేస్తే మరి మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ద్రోహులారా అని మనం ఎప్పుడైనా అంటామా? మాట్లాడితే అమ్మో అసలు మీ అసక్తి మాట్లాడుతూ అవో మాట్లాడటం తప్పియా ఏంటి? ద్రోహులారా మాట కాదు, ఇంకా రకరకాలుగా నాలుగు ఉంది కదా చెప్పి 4 దిశలా మనం చెప్పడం చేస్తాం, బాణాలు వేసేస్తాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అబ్బా తిరగబడి ఆ నాలుక ఎటు మాట్లాడుతో తెలియదు, అలా మాట్లాడదు. మరి మన సంగతి ఏంటి చెప్పండి? మన సంగతి ఏంటి? పరలోకము నా దేశం. ఎక్కడికే దేవుడు ఎక్కడికి వచ్చేది? నువ్వు నా దేశం నేను వెళ్ళిపోతా, నేను వచ్చేప్పుడు బయలుదేరితే దేవుడు ఏమంటాడు చెప్పండి? అప్పుడు బయలుదేరు ఎక్కడికి వచ్చేది అంటాడు. ఎవరైనా అంటాడు లేదని చెప్పండి. మీకు ఎవరు మాట్లాడుతున్నారు? లక్ష్మి గారు అంటారండి, ఇప్పుడు పరలోకము నా దేశము, పరదేశినిగా మయలోకమే యాత్రికుడను, పరలోకము నా దేశము, పరలోకము నా దేశం అంటే దేవుడు ఏమంటాడు? దుర్గదాలే కానీ నీ దేశమా? ఎక్కడికి దేశం? ఎక్కడికి వస్తావు? వచ్చేస్తానయ్యా అమ్మ అడుగు పెట్టేది. ఎక్కడ అడుగు పెట్టేది నువ్వు అంటాడంట. మీరందరూ పర్లోకి ఇచ్చేస్తారు అనుకున్నారా? అందరికి ఇచ్చేస్తారు అనుకున్నారా? లోకంలో క్రైస్తవులందరూ పర్లోకి ఇచ్చేస్తారు అనుకున్నారా? దేవుని స్తోత్రం జరిగింది. హల్లెలూయా. ఇంత సేవకుని, ఇంత సేవ చేసిన 32 లక్షల మందిని, 32 లక్షల సంఘం కలిగిన సేవకుని అడుగు పెడతాకి లేదంటే మన పరిస్థితి ఏంటి? మన జీవితం ఏంటి? ఒకే ఒక మాటకే తీసేవడం పెట్టేశాడు. నువ్వు రావడానికి లేదు. ఆ పాలు తినబడిన దేశం రావడానికి ఒక ఆశ్చర్యం తెలుసండి. ఇంతమంది నడిపిస్తే వీళ్ళందరూ పాలు తెలియదు ప్రభావ దేశానికి వెళ్ళారు. కానీ
ఇంతమంది నడిపించిన మోషే వెళ్ళలేకపోయాడు. ఇంతమంది నడిపించిన వాడు వెనకబడిపోయాడు. స్తోత్రం చెల్లిద్దాం. ఒక్క మాటకి ఏమయ్యాడు చెప్పండి, వెనకబడిపోయాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే దేవుడి పిల్లల మోషే దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆ సంగతి దేవుడికి బాగా తెలుసు కనుక చిన్న మాటకి ఈ పాలదీన దేశాన్ని అడుగు పెట్టలేకపోయాడు. కానీ మోషే స్థితిలో ఒకటి పడి ఉంటే సాతాను వచ్చి కూర్చున్నాడట. ఎక్కడ తీసుకెళ్ళేది? మోషే మావుడే, ఈ సేవకుడు మావుడే తిట్టాడుగా. ఇక ఈ సాతాను గారికి పదే పాటలేదు. అక్కడి మీద జ్ఞానం మోపాలంటే వీడు ముందుంటాడు అన్నమాట. ఏ వీళ్ళ మీద జ్ఞానం మోపే చూస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కుక్కలో చెప్పులు ఎదుగుతుంది. తెలుసా మీకు? కుక్కలు ఏమవుతుంది? దుష్టులు ఏమవుతుంటారు? తప్పులు ఏం చేస్తారు? ఎలా ఉన్నారు? ఎక్కడికి వెళ్ళారు? ఏం చేస్తారు? ఏమన్నారు? ఏం మాట్లాడారు అని ఎప్పుడు చూపంతా పక్కన పెట్టుకుంటాడు. ఎవడో దుష్టుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అందరూ స్తోత్రం. ఆ సంగతి ఈ సంగతి మనకి ఎందుకు అనుకునేవాడు శ్రేష్ఠుడు. అనుకోలేదా? ఆ సంగతి మాకెందుకు? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఒకటే చెప్తాను. ఆడ సంగతి ఏడు సంగతి ఏడు సంగతి ఆడ సంగతి చూసేవాళ్ళు మనం ఒకటే అనుకోవాలి. మన 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 ఉదయం ఏంటిది అంటే పంచాయతీ యొక్క చెత్త కుండి. ఎందుకంటే ఆ చెత్త ఇయ్యాల చెత్త ఏ చెత్త ఎక్కడెత్తారు చెప్పాలి. మీరు పంచాయతీ కుండీలా, చెత్త కుండీలా చెప్పండి, డస్ట్బిన్లా? మనకు అవసరం ఇవన్నీ అనుకొని శ్రేష్టమైన భక్తి చేసేవాళ్ళు వీటన్నిటి పక్కతో చేస్తారు. ఆ సంగతి మనకెందుకమ్మా, ఏ సంగతి మనకెందుకు? దేవుడే చూసుకుంటాడు. స్తోత్రం చెల్లిద్దాం. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు బిడ్డలను ఎందుకు మాట చెప్తున్నారంటే వాగ్దానం పొందాలన్నా, ఆ దేశానికి చేరాలన్నా మోసని చేరలేకపోయాడంటే ఎంతో శ్రేష్టమైనటువంటి భక్తిని మనము చేయాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన పాపం, మన దోషం చిన్నదైనా పెద్దదైనా మన ఆశీర్వాదాన్ని ఇంకా పొందకుండా అడ్డుపడుతుంది. అది కనుక తీసేస్తే అద్భుతమైన ఆశీర్వాదం, దీనికంటే అత్యధికమైన ఆశీర్వాదం మనకు దాచి ఉంచాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అందరూ స్తోత్రం చెప్పండి. ఆకాశ జలాన్ని తాగే ఆశీర్వాదము, సమృద్ధి కలిగిన ఆశీర్వాదము, పాలు తేలిపోవచ్చు దేశము, యెహోవా లక్ష్య పెట్టే దేశము, ఆ గొప్ప ఆత్మీయ ఆశీర్వాదం మనకు దేవుడు దాచి ఉంచాడు. స్తోత్రం చెల్లిద్దాం. అందరూ స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో దానిలో అడుగు పెడదాము. ఆ విధంగా మనం అడుగు పెట్టాలంటే చిన్న పాపం కూడా మనకి లేకుండా మనం ఎప్పుడు పరిశుద్ధపరచబడాలి. దేవుని స్తోత్రం. చిన్న తప్పు, చిన్న పాపే, చిన్న మాటే అడ్డుపడిపోతుంది కనుక అడ్డుపడి ఏదైతే ఉందో దాన్ని విడిచిపెడితే మనం ఆ స్వాస్థ్యాన్ని పొందుతాము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన తన బైబిల్లో దాచి ఉంచిన మేలు ఎంతో చెప్పండి, ఆ గొప్ప మేలు మనం కూడా పొందాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఏంటా మేలు? ఆకాశ జలాలను తాగి అభిషేకం పొందింది జీవితం. దేవుడు లక్ష్య పెట్టే దేశం, ఆ దేశం మనందరం చెప్పండి అనుభవించాలి. ఆ ఆత్మీయ జీవితం మనందరికి సమృద్ధిగా కలగాలి. అట్టి కృప దేవుడు అందరికి దయచేది కాక. తల వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వచ్చి ప్రార్థించాలి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 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 అందరూ స్తుతించాలి. దేవుడిచ్చిన వాగ్దానం, ఆ వాగ్దాన దేశాన్ని మనము స్వాధీనపరచుకోవాలంటే మనలో ఏ దోషం లేకుండా ఉండాలని దేవుడు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు ఒక ప్రత్యేకమైన ఆత్మీయ జీవితాన్ని, అభివృద్ధికరమైన సమృద్ధిగా కలిగిన చక్కని బ్రతుకు మన కొరకు దాచి ఉంచాడు. అది కనబడకపోవచ్చు, ఇప్పుడు అదృశ్యమైనగా ఉంది, కానీ అది శ్రేష్టమైనటువంటి జీవితం. అవును, ఆత్మ సంబంధంగా అభివృద్ధి కలిగిన జీవితం, శ్రేష్టమైన బ్రతుకు దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. అని దాచి ఉంచిన మీరు మనం పొందాలి అంటే మనము ఇక్కడ సరిచేయబడాలి, చక్కపరచబడాలి. ఒక్క దోషం అక్కడ బ్రతకాలని దేవుడు చెప్తున్నాడు కనుక దేవుడి సన్నిధిలో ఆ విధంగా దోషమైనటువంటి బ్రతకడానికి నాకు సహాయం చేయ ప్రభు అని దేవుడు అడుగుదాం. అయ్యా, నన్ను కడిగి శుద్ధీకరించి ఇంతకంటే శ్రేష్టమైన జీవితం నాకు దాచి ఉంచామని చెప్పావు. కానీ ప్రభావ నేను పొందులకు సహాయం చేయమని మనందరం మరోసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం.
అందరూ స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకం ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, గనుడైన దేవా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలయ్యా. ఇంతవరకు కాలాన్నంతా కూడా ప్రభా మీరుండి జరిపించిన విధానం పొందినాలయ్యా. ఎంతగానో నాయన మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. ఇదిగో దాన్ని ఎంతో మాకు నాయన దాచించిన మీరు ఎంతో గొప్పదాన్ని, ఎంత భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రభా మీరు దాచించిన మీరు ఎంతో గొప్పదాన్ని నాయన. అంటే నాయన అటు గొప్ప భాగ్యాన్ని మేము పొందుకునే వారికి ఉండటకు సహాయం చేయాలన్నా. ఏ రీతిగా ఉంటే ఆ మేలు ఆ వాగ్దానాలు మేము పొందుకుంటామో మీరు మాతో మాట్లాడారయ్యా. మా పితరుల వలె మేము నాయన ఈ లోక వాగ్దానం కాదు కానీ ప్రభా అయ్యా 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 పరలోక నాయన అయ్యా వారసత్వం కలిగి జీవించే వారి ఉంటకు సహాయం చేయండి ఆయన. దాని కొరకు నాయన మమ్మల్ని ఇంకా దిద్దండి అయ్యా, సరిచేయండి, చక్కపరచండి అయ్యా. మీ వాక్యాన్ని వదిలిస్తున్నారు ప్రభా, మమ్మల్ని నాయన నాయన దిద్దమని వేడుకున్నాను తండ్రి. సిద్ధపరచండి అయ్యా, నీ రాజ్యానికి వారసులు అగులాగున ప్రభా మమ్మల్ని నాయన సిద్ధపరచండి. ఆ రీతిగా అగులాగున సహాయం చేయండి ఆయన. అయ్యా ఏ విషయాలు మేము తప్పిపోతున్నావు నాయన అవన్నీ మేము సరి చేసుకొని ప్రభు అయ్యా నీ కృపేమడి కృపలో జీవించే భాగ్యాలు మాకు దయచేయండి ప్రభా. నిజంగా లోకంలో ఎందరెందరు ఉన్నారు కానీ ప్రభా ఎందుకు పనికిరాని మమ్మల్ని ఆయన నీ బిడ్డలుగా ఏర్పరచుకున్నారు నాయన. కానీ నేను దుష్టుడైతే ఇంకా మమ్మల్ని చేజారు వేస్తున్నాడు నాయన. వాడిని మీ ఎక్కడంలో ధ్వంసమ చేసిన ఆయన నిజమైన నీ బిడ్డలుగా మీ బ్రతుకుటకు సహాయం చేయండి. మాట ద్వారా, చూపు ద్వారా, తలుపు ద్వారా నాయన ప్రతి ఒక్క విషయంలో నిన్ను పోలి జీవించే భాగ్యాలు మాకు దయచేయండి. నీ నిజమైన రీతిగా మేము జీవించుటకు నాయన రాజ్య వారసులుగా జీవించుటకు సహాయం చేసి మీ నామానికి మహిమార్థం మా జీవితాలు ఉంటకు సహాయం చేయండి. అలాగే మీ దాసుని బలపరచండి. ఎడంలో ఆత్మశక్తి పురుపు నింపండి ప్రభా. ఇక వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దయతో జ్ఞాపకం చేసి రావాల్సిన నాయన ఇక మరో తరుణాల వరకు దయచేయండి అయ్యా. అందరినీ కాచి కాపాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. పాట పాడుతుంది సోదరి పాట పాడుతుందిగా దేవస్థానం కూడా సమర్పణ చేయుము దేహము, సమర్పణ చేయుము దేహమును, సంతోషముగా సజీవ యాగముగా, సంతోషముగా సజీవ యాగముగా సమర్పణ చేయుము దేహమును, సమర్పణ చేయుము దేహమును. మీ దేహములు దేవుని అనుగ్రహం, మీలోనున్న ఆత్మకు నిలయో. మీ దేహములు దేవుని అనుగ్రహం, మీలోనున్న ఆత్మకు నిలయో. మీ సత్తు కానికారు, మీరు మీ సత్తు కానికారు, విలువ పెట్టి కొనబడిన వారు సిలువలో, విలువ పెట్టి కొనబడిన వారు సిలువలో. సమర్పణ చేయుము దేహమును, సమర్పణ చేయుము దేహమును. అంధకార లోకనాదులతో ఆకాశమందున్న దుష్టాత్మలతో పోరాడుటకై నీచిన కుమంగ కవచము ధరించుమా సంగమా. మార్పణ చేయుము దేహమును. పరిశుద్ధులైన తండ్రి, కృపగల ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాయినా. దుర్గమ మధ్య నడిపించడానికి బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు దాచి ఉంచిన మీరు ఎంతో గొప్పది ప్రభు. భయభక్తులు కలిగి వారి కూడా దాచి ఉంచినందుకు గొప్పదన్నారు.
ప్రభువా ఆ గొప్ప మేలు, గొప్ప ఆత్మీయ అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని మా కళ్ళారా మేము చూడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అవును దేవా, వారి దోషం, వారి యొక్క పాపం, వారి యొక్క మాట ద్వారా అనేక మంది యొక్క ఆశీర్వాదం పొందలేకపోయారు. అడ్డుబండ్లుగా ప్రతి పాపం సులువుగా చిక్కులు పెట్టి వారిని దూరం చేసింది ప్రభువా. ఆ విధంగా మా బ్రతుకులు కూడా మేము దూరం అవ్వకుండా నువ్వు మా కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని కళ్ళారా మా జీవితాలు మేము పొందడానికి, చూడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి పాపం, ప్రతి దోషాన్ని క్షమించండి. ప్రతి పాపం నుండి విడిపించి ప్రభువారి బిడ్డలందరినీ ఆత్మీయ ఆశీర్వాదం ఆ వాగ్దానాన్ని అయ్యా వారు పొందడానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇదేమైనాను అందరూ అదృష్టమైన వాటిని చూసే వారిగా స్థిరమైన జీవితాన్ని, స్థిరమైన భక్తి చేసేవారు నడిపించి కుడిసి బిడ్డ వారి వారి కుటుంబాలను దించుమంటలో చల్లరేఖ చోట భద్రపరచండి. బిడ్డలు ప్రేమ చేసిన కాలుస్తారు దేవుని కుమ్మరి ప్రతి కుటుంబం ఆశ్రయించి సంఘాన్ని విస్తరించి నడిపించమని ఘనత మీరే పొందరు. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి దేవునికి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ సమాధానం మనకును సకల పరిశుద్ధులను సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమే జై, యేసు రక్తమే జై, యేసు రక్తమే జై. మంచిది. గమనించండి, మంగళవారం సాయంత్రం మన మధ్య లక్ష్మి గారి కూడు మన మిత్తమై మందిరంలో కూడికి ఏర్పరచబడుతుంది. మరొక విషయం, గమనించిన విషయం ఏంటంటే వచ్చే వారం కూడా పెందల కాడే, ఎందుకంటే ఈ వారం కొంచెం దూర ప్రాంతాలకు రావడం లేట్ అయింది. కానీ 11 ప్రారంభించుకుని 1 ముగించుకునే విధంగా నేను సిద్ధపడి రావాలి. మనం చేస్తూ చోడవరంలో కూడా పెందలకాడ ఆరాధన ప్రారంభించబడుతుంది. 9 ప్రారంభించబడుతుంది. మరి దాని విషయంలో కూడా మీ అందరూ కూడా రావాలని మనం చేస్తున్నాం. మరొక విషయం గమనించినట్లయితే మనందరికీ మన సంఘం తరపున వాట్సాప్ గ్రూప్ ఉంది. ఐపీసీ కన్నడ వాట్సాప్ గ్రూప్ ఉంది. కాబట్టి ఆ వాట్సాప్ గ్రూప్లో ఇక్కడి నుంచి ఏదైనా కొంచెం మార్పులు చేర్పులు జరిగినప్పుడు కోవిడ్ నిమిత్తం కానీ ఏ విషయమైనా ఆ వాట్సాప్ గ్రూపుల్లో మరి సెండ్ చేయడం జరుగుతుంది. కనుక మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో చూడండి. దేవుని చిత్తం అయితే ప్రతి వారం ఎక్కడ కోట ఉందో కూడా దాని విషయం కూడా వాట్సాప్ గ్రూపులో చేయాలని ఆలోచిస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఒకవేళ ఫోన్ ఉన్న వాట్సాప్ గ్రూప్ ఉన్న వాళ్ళందరికీ దాన్ని వినియోగించుకోవడం మనం చేస్తున్నాం. రాత్రి కాలంలో మరి చాలామంది చెప్పాం, కానీ కొంతమంది తెలియక చాలామంది పాపం వచ్చారట. మరి వారిని బట్టి నేను చాలా బాధపడ్డాను. మరి వాళ్ళకి వచ్చి చెప్తే బాగుండేది కదా అనుకుని. కాబట్టి దాన్ని బట్టి మరి కొన్ని విషయాలు ఇలా పొరపాటు జరిగింది కనుక వాట్సాప్ గ్రూపుల్లో అలా చేస్తే మంచిదని ఆలోచన వచ్చింది. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు సాగు మంచిది. చాలామంది బిడ్డలు మరి కొంతమంది బిడ్డలు చెప్పండి అమ్మ అందరికీ అని చెప్పాం. వారు కూడా పెద్ద ప్రయాసపడి అందరికి చెప్పారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక మరి అందరూ కూడా ఆ విధంగా ముందుకు సాగుదాం. అందరికీ వందనాలని సెలవు తీసుకున్నాం. జయ జయ.